నేను పెడతా అమ్మకి నేనే పెడతామ్మా సరే లేదు నేను పెడతాను నేను ఇస్తా పర్లేదు మా అమ్మ తీసుకోవాలి అవసరం లేదు వద్దు అమ్మాయి వద్దు అవసరం లేదు నేను పెడతాను ఆడ జుట్టే లేదు కానీ మల్లెపూలు పెట్టుకుంటాను మల్లెపూలు ఇవా ఆడ జుట్టు ఉందా ఇస్తాక నీకు ఉండే 2-3 ఎంటికలు అవి ఉండే 2-3 ఎంటికలు పూలు పెట్టుకుంటుంది అంట సరే దా పెడతా చెప్పండి ఆంటీ సరే పట్టుకో ఆహా సరే అయితే ఇస్తాను అమ్మ మళ్ళీ వస్తానమ్మా సరే ఇట్రండి మల్లెపూలు ఫ్రెష్ కావాలా సరే దాండి ఇట్రండి అమ్మ మళ్ళీ వస్తాను నేను ఓకేనా సరే అయితే దా ఏంటిది మల్లెపూలు కావాలా సరే అయితే మల్లెపూలే కానీ కావాల్సింది సరే అయితే ఇక్కడ మా ఇల్లు పక్కనే ఉంది ఇంటికి వస్తావా ఎవరిస్తాడు పూలు 10 రూపాయలకు ఎవరిస్తాడు ఎట్లా మాట్లాడుతుంది చూడు అవునండి కావాలంటే ఆ మూర మల్లెపూడు ఇస్తాడు 10 రూపాయలకి ఇస్తాడు నీకు 10 రూపాయలకి ఇస్తాడు ఎందుకలా రష్గా మాట్లాడుతున్నారు నేను అడిగిన పూలు మాత్రమే కామెడీ చేస్తున్నావా ఏమైనా కామెడీ చేస్తున్నావా కామెడీ చేస్తున్నారు వెళ్ళిపోండి నేను అడిగింది పూలు మీరు ఎందుకు రష్గా ఫీల్ అవుతున్నారు చెప్పండి అంటే అమ్మ తోడు అంటే ఇది అమ్మాయి ఉన్న దెబ్బలు తింటచ్చు నిజంగా చెప్తున్నా అంటే అమ్మ తోడు అంటే ఇది అమ్మాయి ఉన్న దెబ్బలు తింటచ్చు నిజంగా చెప్తున్నా ఏది 10 రూపాయలు కౌడిస్తారంటే పూలు ఏంటంటే బూతులు ఎందుకు మాట్లాడుతున్నారు అదే అండి నువ్వేమన్నా 10 రూపాయలు కొన్ని ఇస్తాడా 10 రూపాయలు కొన్ని ఇస్తాడా అమ్మా నేను చూడు మంచిగా ఉండదు ఎక్కువసేపు ఉంటాయి అమ్మ 10 రూపాయలు కొన్ని ఇస్తాడా చెప్పమ్మా మా అమ్మ కాబట్టి సైలెంట్గా ఉంది అంటే 10 రూపాయలు కొన్ని ఇస్తాడా చెప్పు పూలు అంట ఇదేంటి ఫస్ట్ 30 అన్నారు తర్వాత 40 అన్నారు ఇప్పుడు 50కి ఎలా వచ్చింది నీకు కావాలంటే తీసుకోలేకపోతే ఇక్కడ నుంచి దెంగేయండి ఎక్కువసేపు మాడకండి మా అమ్మ కాబట్టి సైలెంట్గా ఉంది ఇట్రా బూత్ లో కూడా మాట్లాడండి 10 రూపాయలు కాబట్టి పూలు వరకే 10 రూపాయలకి ఇవ్వండి అని చెప్పి ఇట్రా నీకేం కావాలి అంతే కదమ్మా ఏదన్నా అంతే వ్యాపారం కదా 10 రూపాయలు కవడ ఇయ్యాడు ఇక్కడ చెప్పు ఏంటి 3 పూలు ఎంత 30 10 రూపాయలు కౌడిస్తే ఎంతమ్మా ఎంత 20 రూపాయలా ఎగ్గు ఏంటిది మా అమ్మ ఏం చెప్పింది అదే కరెక్ట్ అంతే అమ్మాయి అవసరం లేదు ఇయ్యకు అత్తమ్మ అది అట్లా మాట్లాడు నాకు అమ్మాయినప్పుడు నీకేమవుతుంది ఒక 3 మల్లెపూలు ఇవ్వండి ఆంటీ 40 రూపాయలు 50 రూపాయలు ఓకేనా 30 రూపాయలకి ఇంత ముందు చెప్పినా ఇప్పుడు అయితే ఇయ్యాను అర్థమైందా లేదు సైలెంట్ ఇక్కడ నుంచి వెళ్ళిపోండి ఎక్కువ మాటకి వెళ్ళిపోండి ఫస్ట్ మీరు వెళ్ళిపోండి ఫస్ట్ మీరు వెళ్ళిపోండి మీరు వెళ్ళండి ఇక్కడ నుంచి వెళ్ళండి ఎందుకు తప్పుతున్నా ఫస్ట్ వెళ్ళండి అంటే చూడండి ఎటో చేస్తుంది చూడు పిల్ల ఫస్ట్ వెళ్ళమని చెప్పు వెళ్ళిపోండి తీసుకొని మరి వెళ్ళండి మరి అమ్మ నువ్వే మాట్లాడు ఇయ్యకు వద్దు మేము ఇయ్యాం వెళ్ళిపో వెళ్ళిపో మేమైతే ఇయ్యాం మల్లెపూల కని కావాల్సిందే సరే అయితే ఇక్కడ మా ఇల్లు పక్కనే ఉంది ఇంటికి వస్తావా నేను ఇంటికి ఎందుకు వస్తాను నేను అడిగింది మల్లెపూలు ఇక్కడ ఉన్నాయి ఇక్కడ నేను అడిగి తీసుకుంటా సరే అండి మీ పేరేం పేరు
నీకు అనవసరం అండి. పేరేం పేరు నేను చెప్పండి. వచ్చిన మల్లెపూల కోసం. సరే నువ్వు నా కోసం ఏం రాలే నాకు తెలుసు. పరిచయాలు పెంచుకోవడానికి రాలా, నేను సరే. వచ్చిన మల్లెపూల కోసం. మా అమ్మ పక్కన వాళ్ళకి ఎందుకు భయపడుతున్నావు? భయపడకు, ఏం కాదులే సరేనా. మల్లెపూలు నేను ఫ్రీగా ఇస్తాను దా, మా ఇంటికి రా. అవసరం లేదు. ఫ్రీగా ఇస్తాను రాండి. అవసరం లేదు. ఏ కింద పడతావు దా, ఏం కదా ఫ్రీగా ఇస్తాను, ఏం కాదు రాండి. పర్వాలేదు, నేను ఎక్కడే తీసుకుంటాను. నీ పేరేం పేరు? నా పేరు నీకు అనవసరం. నేను మల్లెపూల కోసం, సరే. మల్లెపూలు మాత్రం తీసుకోపోతాను. పేరు చెప్పు చాలా అంతే. నేను చెప్పను. పేరు చెప్పు. ఏం నువ్వు కాదు. చెప్పాలి. పేరు చెప్పమ్మా. నువ్వు చెప్పాలి. పూలు తీసుకునే అందరి దగ్గర నువ్వు పేరు తెప్పించుకుంటావా? చూడడానికి ఎలా ఉన్నావు అంటే అమ్మ బొమ్మ సినిమా చూసినావా? సినిమా చూసిన అమ్మ బొమ్మ, అందులో బొమ్మ ఉంటుంది కదా. నేను ఉన్నాక నన్ను పెట్టుకో. ఎక్కువసేపు నువ్వు చెయ్యకు. మా అమ్మ కూడా మా అమ్మ చూస్తూనే ఉంది, తిడుతుంది. ఓకేనా, నా మాట అయిను. సరే నేను పెడతాను రా. నేను పెడతా కదా మల్లెపూలు, నీకు నెత్తిలో నేను పెడతా. పెట్టించుకోవా? నువ్వు పెట్టించుకోవా? గంగూలీ సందులో గజ్జల గోల, బెంగాలీ చిందులో మిర్చి. నేను పెడతా. 10 రూపాయలకి పూలు కావాలి అంతేనా? సరే ముద్దు పెడతావా? ముద్దు పెడితే ఇస్తా. 33 ఇస్తా నీకు. సరే పూలే కావాలా? నీ డబ్బులే పెట్టండి, నేను కాదనను. కాకపోతే నేను పెడతా, మీరు తీసుకోండి, అది పెట్టించుకోండి అంతే. నెత్తిన పెడతాను, నేను ఇప్పిస్తాను. ఓకేనా? నేను తీసుకుంటా. నువ్వు అమ్మాయి ఇంతసేపు మాట్లాడుతుంటే నీకు ఇంత కూడా నీకు అనిపించట్లే? నేను తీసుకుంటానని చెప్పాను, వద్దని చెప్పాను. నీకు కోపం వస్తే ఒక ముద్దు అగ్గు ఇచ్చి వెళ్ళిపోవాలి. ఇంతసేపు ఇంత టైం వెయిట్ చేయకూడదు. సరే మరి మా అమ్మతో మాట్లాడిస్తుందా? సరేనా? మూర ఓకే కదా? మూరే కావాలి. ఇప్పుడు నువ్వేమంటావు? నువ్వు పూలు అమ్మేవాడివి, పూలు అమ్మేలాగానే వేసేసావు. ఓకే, ఇప్పుడు ఎవరు అడిగిండ్రు? నేను అడిగినా? నేను అడగలే కదా. ఎందుకు నువ్వు అన్ని నీకు తెలియకుండా మాట్లాడుతావుదా? అంత నువ్వు తెలియకుండా. సరే పట్టుకో, ఇంక పట్టుకో, దింపేసి వస్తా మరి వెళ్ళి. సరేనా? భయపడకూడదు, అట్లా భయపడకుండా మాట్లాడాలి. ఏదైనా కానీ ఆడపిల్ల అంటే ఎలా ఉండాలి? గట్టిగా ఉండాలి. ఆడపిల్ల అంటే ఎలా ఉండాలి? గట్టిగా ఉండాలి, మంచిగా ఉంటుంది. నువ్వెలా ఉన్నావు? భయపడకూడదు అసలు. ఓకేనా? ఓకేనా? సరే నేను వస్తున్నాను అనుకోండి. ఒకసారి ఇట్రా ఒకసారి నేను మర్చిపోయింది. టచ్లో ఉంటాను. ఒకసారి నా నెంబర్ ఇస్తాను. ఓయ్ సరే ఇయ్యవా? ఇన్స్టాగ్రామ్ తెలుసు కదా, చిల్లర్ స్టార్. ఇన్స్టాగ్రామ్ పేరు అది. మెసేజ్ చెయ్యి. ఓకేనా? నువ్వే చేస్తావు. ఓకే ఓకేనా? ఓకేనా? ఎందుకు చేయవు చూస్తాను. వెళ్ళు. బా సరే అమ్మ, వెళ్తున్నా మరి, నేను ఇంటికి వెళ్తున్నా. అమ్మాయి వెళ్ళి ఫాలో అయ్యి వస్తాను. ఓకేనా? చూడు, అమ్మ అంటే ఇలా ఉండాలి.